ఇక నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం తుడిచెర్ల గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఉగాది సందర్భంగా ఏర్పాట్లు చేసిన కబడ్డీ పోటీల్లో అపశృతి చోటు చేసుకుంది. జూపాడు బంగ్లాకు చెందిన క్రీడాకారుడు కొప్పెర శ్రీరాములు అనే యువకుడు కబడ్డీ ఆడుతూ ఆట మధ్యలోనే కుప్పకూలిపోయాడు. క్రీడాకారుని ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గ మధ్యలోనే మృతి చెందాడు. గుండెపోటుతో మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. దీంతో ఒక్కసారిగా తుడిచెర్ల జూపాడు బంగ్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. క్రీడాకారుడి మృతికి సంతాపంగా మిగిలిన ఆటను రద్దు చేసి విజేతగా జూపాడు బంగ్లా జట్టును ఎంపిక చేసి బహుమతి మొత్తాన్ని మెమోటోను క్రీడాకారుడు శ్రీరాములు కుటుంబానికి అందజేశారు. క్రీడాకారుడి మృతదేహంపై మెమోటోను ఉంచి దహన సంస్కరణలు నిర్వహించారు. క్రీడాకారుడి ఆకస్మిక మృతి అందరినీ కంటతడి పెట్టించింది. ఇన్సిడెంట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మధు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. మధు, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా తూడిచెర్లలో విషాదం నెలకొనింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కబడ్డీ పోటీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ కబడ్డీ పోటీలలో ఈ తూడిచెర్లకు సంబంధించిన యువకుడు కబడ్డీ ఆడుతూ ఆట మధ్యలోనే కుప్పకూలిపోయారు. శ్రీరాముల్ని వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి కూడా అక్కడ ఉండేవారు తరలించడం కూడా జరిగింది. అప్పటికే మార్గ మధ్యంలోనే గుండెపోటుతో మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. దీంతో తూడిచెర్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. క్రీడాకారుడు మృతి చెందడంతో ఆ కబడ్డీ పోటీల్లో ఆ జట్టును విజేతగా ఎంపిక కూడా చేశారు. అక్కడ బహుమతిని కూడా ఆ జట్టుకు ఇవ్వడం కూడా జరిగింది. అయితే మిగతా సభ్యులు కూడా పూర్తిగా మెమోటోను కుటుంబ సభ్యులకు ఇచ్చి ఆ విజయాన్ని వారికే ఏదైతే క్రీడాకారుడు చనిపోయారో ఆ క్రీడాకారికి అంకితం అన్నట్లు కూడా చేయడం కూడా జరిగింది. దహన సంస్కారాల్లో కూడా ఆ మెమోటోను కూడా ఇవ్వడం కూడా జరిగింది. దీంతో అటు నందికొట్కూరు ఇది మొత్తము తాలూకా వ్యాప్తంగా కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. ఆ నందికొట్కూరు వ్యాప్తంగా వచ్చిన కబడ్డీ క్రీడాకారులు పూర్తిగా విషాద ఛాయల్లో మునిగిపోయారు. ఎంతో ఆనందంగా ఉగాది పండుగ రోజున కబడ్డీ క్రీడను ఆనందించే సమయంలో ఈ విధంగా జరగడంతో పూర్తిగా వారు విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆ కుటుంబాన్ని కూడా అందరూ కలిపి ఓదార్చడం కూడా జరిగింది. ఈ దహన సంస్కారాల్లో ఆ క్రీడాకారునికి సంబంధించిన విజేత మెమోటోను కూడా దహన సంస్కారాల్లో కూడా ఏర్పాటు చేయడం కూడా జరగడంతో క్రీడాకారుల్లో అక్కడ ఉండే వారి మొత్తం కంటనీరు పెట్టుకోవడం కూడా జరిగింది. సంజన. రైట్ మధు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.